వే ప్రోటీన్ ఒకటి యూజ్ చేస్తే మన కండలు పెరిగిపోతాయి అనుకుంటున్నారా? సో జిమ్ స్టార్ట్ చేసి ప్రతి బిగినర్ కూడా అడిగే క్వశ్చన్ అండి ఇది. బ్రో మంచి వే ప్రోటీన్ ఉంటే సజెస్ట్ చేయి బ్రో, తాగేసి కండలు పనిచేస్తాను అంటారు. బట్ వే ప్రోటీన్ ఒకటి యూజ్ చేయడం వల్ల కండలు అనేది పెరగవండి. మరి ఎందుకు బ్రో యూజ్ చేస్తారంటే, వే ప్రోటీన్ అనేది ఒక సప్లిమెంట్ ఇన్ ద సెన్స్, ఒక పర్సన్ హెల్తీగా ఉండాలంటే తనకు కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ వచ్చి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అండి. సో లెట్స్ సే ఇప్పుడు నేను 64 kgs ఉన్నాను. నేను హెల్తీగా ఉండాలంటే నాకు కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ వచ్చి 64 grams. అలా కాకుండా నేను మజిల్ బిల్డ్ చేయాలంటే నాకు కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ వచ్చి 1.6 to 2.2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. అంటే నేను 64 kgs ఉన్నాను. నేను మజిల్ బిల్డ్ చేయాలంటే యావరేజ్గా తీసుకోవాల్సిన ప్రోటీన్ ఇంటేక్ అంతా 1.6 grams కేజీకి. సో నేను 64 kgs ఉన్నాను. 64 kgsకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి? 64 into 1.6 క్యాలిక్యులేట్ చేయండి. అదే మీరు 50 kgs ఉన్నారనుకో, మీరు కండలు పెంచాలంటే మీకు కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ అంతా 1.6 grams. అంటే 50 kgs into 1.6. సో ఆ ప్రోటీన్ గోల్ని రీచ్ అయితేనే మనకి మజిల్ అనేది బిల్డ్ అయ్యేది. ఇప్పుడు నాకు 100 grams ఆఫ్ ప్రోటీన్ నాకు కావాలి నేను మజిల్ బిల్డ్ చేయాలంటే. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ నేను తీసుకుంటేనే నా మజిల్ అనేది గ్రో అవుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, బాగా అర్థమవుతుంది. సో నేను నా ఫ్రెండ్ ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్లో మొత్తం ప్రోటీన్ డైట్ ఇచ్చారు. సో లెట్స్ ఎగ్స్ ఇచ్చారు, చికెన్ ఇచ్చారు, పన్నీర్ ఇచ్చారు. సో ఆ 3 నేను తిన్నా కానీ నాకు వచ్చిన ప్రోటీన్ వచ్చి 80 grams. సో నాకు ఇంకా 20 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. సో అప్పుడు నేను నా ఫ్రెండ్ అడుగుతాను, ఒక బాబు నాకు 80 grams వచ్చింది, నాకు ఇంకా 20 grams ఆఫ్ ప్రోటీన్ కావాలంటే అప్పుడు వాడిస్తాడు. సో ఆ ఫ్రెండ్ ఈ వే ప్రోటీన్ ఉంది. సో ఈ వే ప్రోటీన్ నుంచి 24 grams ఆఫ్ ప్రోటీన్ నాకు వస్తుంది. సో 80 + 24 అంతా, సో అరౌండ్ 104 వచ్చింది. సో నాకు కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ నాకు వచ్చింది. సో నా మజిల్ అనేది గ్రో ఉంటుంది. అలా కాకుండా నేను వే ప్రోటీన్ ఒకటే వాడతాను, అది వాడే నీ మజిల్ బిల్డ్ చేస్తాను అంటే మీకు రాదండి, వేస్ట్ ఆఫ్ మనీ అంతే. సో మీకు ఇన్ కేస్ డైట్ నుంచి రాకపోతే దీని మీద డిపెండ్ అవ్వండి. అంతేగాని ఇది ఒకటి వాడేస్తేనే మీకు మజిల్ అనేది గ్రో అయిపోతుంది అంటే అలా జరగదు. వే ప్రోటీన్ అనేది ఒక సప్లిమెంట్ని సప్లిమెంట్లా చూడండి. అంతేగాని అది ఏదో మ్యాజిక్ చేసేస్తుంది, బాడీని పెంచేస్తుంది, మనం మైక్ టైసన్లో అయిపోవచ్చు అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు.